నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేల్పూర్ రైతు వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ఒక్క రైతు కంటే సమిష్టి రైతు శక్తి ఎంతో గొప్పది, రైతుల ఐక్యతతోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది అని పేర్కొన్నారు. సహకార సంఘాల బలోపేతం, రైతుల ఐక్యత, ఎఫ్పీఓల ద్వారా సమిష్టి మార్కెటింగ్, ఆధునిక వ్యవసాయ పద్ధతుల వినియోగం ద్వారా రైతులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకారాధికారి, ప్యాక్స్ చైర్మన్లు, డైరెక్టర్లు, చెల్పూర్ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి మన డిసిఓ గారు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా, అదేవిధంగా గౌరవ గ్రామ సర్పంచ్ గారు కాబట్టి రచిత, మన సింగిల్ విండో ఉపాధ్యక్షులు జనపురం సిరిగిరి బాబురావు గారు, అధ్యక్షులు కుమారస్వామి గారు, అదేవిధంగా ఈ యొక్క రైతు సోదరులు, పత్రికా మీడియా సోదరులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అధికారులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు బ్యాంకర్స్ కూడా రైతుల పట్ల ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు ఆపడం, వడ్ల కొనుగోలు కేంద్రాల డబ్బులు వచ్చినప్పుడు ఆపడం, అదేవిధంగా ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినప్పుడు ఆపడం, ఇలాంటివి కూడా లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు మొత్తం కూడా అలాంటివి జరగకుండా చూసుకోవాలి. కొన్ని బ్యాంకులలో చల్లగరిగి, ఇది గోరుకొత్తపల్లి, ఇంకా అనేక గ్రామాల్లో ఇది జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా మీరు క్రాప్ను బట్టి రుణం ఇచ్చే విధంగా మీరు ఇవ్వడం జరిగింది. రైతుకు ఎవరైతే రుణాలు ఇస్తారో సహకార బ్యాంకు కానీ, వాణిజ్య బ్యాంకులు కానీ, అది యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, ఇంకోటి ఈ యొక్క రైతులకు సహకరించే విధంగా ఉండాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ ఇప్పుడే చెప్పారు. 309 ఈ చెల్పూర్ సొసైటీ ద్వారా మాఫీ జరిగింది. కొన్ని సొసైటీలు రిన్యూవల్ చేయకుండా, రిపోర్ట్ చేయకపోవడం వల్ల గన్పూర్ సొసైటీలో రుణమాఫీ జరగదు. ఈ రాష్ట్రంలో 21,000 కోట్లు, 26,70,000 మందికి రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఏకకాలంలో. కానీ